హరే కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. మేము రాజమండ్రి వచ్చామని ముందు ఆల్రెడీ వ్లాగ్ పెట్టాను కదా. సో యాక్చువల్లీ మెయిన్ పర్పస్ సమ్మర్ హాలిడేస్ అవేమీ కాదు, ఓట్ వేయడానికనే వచ్చామన్నమాట. ఇది వరకు అనుకున్నాం, అంటే ఈ ఎలక్షన్ డేట్ అది అనౌన్స్ చేయకముందు సమ్మర్లో ఏం వెళ్తానులే అనుకున్నాం, కానీ బట్ ఓట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడైతే అలోవెరా జెల్ ఇక్కడ మాకు మొక్క ఉంది, అమ్మ కొంచెం తీసుకుంది ఫేస్కి అది పెట్టుకోవడానికి. నేను జస్ట్ హెయిర్ స్కాల్ప్కి పెట్టుకుంటున్నాను, కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా ట్రావెల్లో, స్మూత్ అవుతుందని చెప్పి ఆయిల్ రాసుకున్నాను. బట్ పైన జస్ట్ లైట్గా ఏదో కండిషనర్ టైప్లో పెట్టుకుంటున్నాను. తమ్ముడు చాలామందికి తెలీదేమరా ఆ సినిమా. అవును గైస్, మా తమ్ముడు మైకేల్ మదన్ కామరాజ్ సినిమాలో ఒక క్యారెక్టర్, వాడు మదన్ అనుకున్నాడు పేరు కదా, మదన్. ఇలా క్లీన్ చేసేసుకుంటాడు కమల్ హాసన్. అలాగే ఉన్నవరా, హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంది, తలెత్తు. వాడిది కూడా పైకి ఉంటుంది, చాలా బాగుంటుంది. భీంబాయ్ వాడు కాదు, ఒకసారి వీడికి ఎవరు హీరోయిన్ ఎవరు, వీడికి ఆ పాట వాళ్ళిద్దరికీ ఉంటుంది డ్యూయట్. ఆ పాట ఏంటి, మనం మన ఏ ఊర్లో ఉన్నా సరే తిరిగి మన హోమ్ టౌన్ వచ్చినప్పుడు ఫస్ట్ మన హెయిర్ స్కిన్ భలే రియాక్ట్ అవుతుందిగా, హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మాకు అసలు చిన్నప్పుడు అంటే మేము 7th క్లాస్లో వచ్చాము ఇంటికి, శుద్ధ నీళ్ళు వచ్చేవి, ఆ శుద్ధ నీళ్ళు అనమాట. హెయిర్ అప్పుడు బాగా పాడైపోయింది, ఇంకా అలాగే మళ్ళీ రీగైన్ అంతలా అవ్వదు కదా. ఎన్నాళ్ళకో పైపులు పడి మా గోదావరి నీళ్ళు పడ్డాయి అనమాట మా వీధులన్నిటిలోకి. అదివరకు ఓన్లీ స్ట్రీట్ స్టార్టింగ్లో ఉండేవి, అది కూడా ఫస్ట్ స్ట్రీట్లో 6th స్ట్రీట్లోనే ఉండేవి. అక్కడ మేము టిన్ని తీసుకెళ్ళి వాటర్ తెచ్చుకుని హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ కష్టం లేదనమాట. హెయిర్ డ్రై కూడా చేసుకోకర్లేదు, మన ఊర్లో ఎండ కూడా మనకి ఎండలా అనిపించదేమో కదా, హాయిగా ఉంది ఏంటో, అంతా నిర్మానుషంగా ఉంది. చూడాలి ఏమవుతుందో. చాలామంది భయపడతారు ఎలక్షన్ రోజు ఏమన్నా గొడవలు అవుతాయని. మా ఊర్లో అంతా ప్రశాంతంగానే ఉందండి, అసలు ఏమీ అంత హడావిడి కానీ గోళ్ళు అరుపులు కేకలు ఏమీ లేవు. ఫస్ట్ అయితే నేను ఆధార్ కార్డ్ నాది పాతది మిస్ అయింది. సో ఇక్కడ ఆన్లైన్లో ప్రింట్ చేసుకోవచ్చు కదా, మనకి ఐడి ప్రూఫ్ ఉండాలి కాబట్టి. మన సిరీస్ నెంబర్ ఏదో బూత్ స్లిప్ ఒకటి మనకి జనరేట్ అవుతుంది, ఏదో నెంబర్కి SMS చేస్తే అది మా ఇంట్లో ముగ్గురికి రాలే, నా ఒక్కదానికే వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళాక సిరీస్ నెంబర్ ఒకటి చెప్తే మనం వాళ్ళు అలౌ చేస్తారు, ఐడి ప్రూఫ్ ఉంటే అని చెప్పారనమాట. సో వెళ్ళే వరకు టెన్షన్. మా తమ్ముడు అంటాడు ఫస్ట్ నేను వెళ్ళి వస్తాను, ఎందుకంటే వాడికి మా పేరెంట్స్ ఇద్దరికి లేదు, నాకు మాత్రం ఉంది, నీతో పాటు నేను వచ్చి ట్రై చేస్తాను, అక్కడ అలౌ చేస్తే అప్పుడు అమ్మ నాన్న తీసుకొద్దాం, లేకపోతే ఏదో ఒకటి చేయాలన్నట్టు. సో మొత్తానికి పని అయితే స్మూత్గా అయిపోయింది. వెళ్ళి ఓటేసి వచ్చేసాం అనమాట. అక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, 2 రూమ్స్లో పెద్ద లైన్ ఉంది. మిషన్ ప్రింటింగ్ చాలా స్లో అవుతుందంట. మాది మాత్రం అసలు ఎవ్వరు లేరు, నలుగురు ఉన్నారు. అమ్మయ్య అదృష్టవంతులు అనుకున్నాం. జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేసాం 2 minutesలో. అక్కడంతా వీడియో తీయకూడదు కాబట్టి నేను బయటకు వచ్చాక చిన్న స్నిపెట్ తీసుకున్నా. మధ్యాహ్నం ఎండ చూస్తుంటే నేను ఇంటర్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇది గుర్తు వస్తుంది. కరెక్ట్గా మా బస్సు ఇక్కడ అయ్యేదన్నమాట. బస్సు కాదు, బస్సే, శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్ నుంచి మళ్ళీ ఇండివిజువల్ రూట్ బస్సులు ఉండేవన్నమాట. అవి బాబాయ్ అసలు మధ్యాహ్నం ఇలానే ఎండలో మాడిపోయినప్పుడు ఒక్కరిదాన్ని ఏడ్చుకుంటూ వెళ్ళేదాన్ని, నిర్మానుషంగా ఉండే రోడ్లు. అది గుర్తొస్తుంది అనమాట, తీపి గుర్తు. అయిపోయింది, పెద్ద పని అయిపోయింది. ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవడం. చాలా ఇప్పుడు ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా. నెక్స్ట్ అది ఇగో ఏంటి వాడి కూడా కావాలి, నాకు అనాలి, నీకు కాదు. మీకోసం మేము ఎప్పుడు ఓట్లు వేస్తాం, మీ జీవితాలు బాగుండాలని. నీకు కూడా కావాలా? నువ్వైతే 10 years, వీడికి 14 పొట్టకి సరిపోతుంది. ఆదిత్య చాలు, ఇప్పుడు పొట్టకి రాసుకుంటాడు ఆదిత్య. చిన్న బేబీస్ టోడ్లర్స్ ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది హ్యాండీగా ఉంచుకోండి, ట్రావెల్లో ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇది లవ్లప్ న్యాచురల్స్ బేబీ టమ్మీ రోల్ ఆన్ ఆయిల్ అనమాట. ఇది మనకి కాలిక్ కానీ గ్యాస్ కానీ రిలీఫ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఏంటంటే ఆయుర్వేదిక్ ఫార్ములా. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హింగ్, జింజర్, ఫెనల్ సీడ్స్ అంటే సోంపు ఉంటుంది కదా, ఇవి న్యాచురల్గా మనం ఎలా అయితే ట్రీట్ చేస్తామో పిల్లలకి హోమ్ రెమెడీ లాగా అవి చక్కని కంపోజిషన్లో వస్తుంది. అండ్ చాలా చిన్నగా ఉంటుంది, మన హ్యాండీగా క్యారీ చేసేయచ్చు. అండ్ రోల్ ఆన్ కాబట్టి అప్లికేషన్ కూడా చాలా ఈజీ.
దాని నుండి వచ్చే అరోమానే మనకు తెలుస్తుంది అనమాట. మనకు లైట్గా జింజర్, హింగ్ స్మెల్, ఆ ఫెన్నల్ సీడ్స్ ఆ స్మెల్ ఉంటుంది. అది చాలా బాగా వస్తుంది. ఆ ఘాటుకే తెలుస్తుంది అది అంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందా అని చెప్పి. ఆదిత్యకి ఇది వరకు చాలా గ్యాస్ పట్టింది అనమాట. దాన్ని కొంచెం అమ్మాయిగా ట్రీట్ చేసాం. దాంతోపాటు ఇలా ఈవినింగ్ నైట్ పడుకున్నప్పుడు ఇది రాస్తూ ఉంటాను. ట్రావెల్ అప్పుడు ఇంకా బాగా, ఎందుకంటే సరిగ్గా స్లీప్ ఉండదు కదండి. అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే, టమ్మీ పెయిన్ రావడం అని జరుగుతుంటుంది కదా. సో ఇది కాలిక్ని రిమూవ్ చేసి కాన్స్టిపేషన్ అవుతుంది కదా, అలాంటి ప్రాబ్లమ్ కూడా రిలీవ్ చేస్తుంది. బికాజ్ డైజెషన్ కొంచెం హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో ఇండైజెషన్ తగ్గితే ఆబ్వియస్గా వాళ్ళకి స్టమక్ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ఆబ్వియస్గా స్టమక్ పెయిన్ అవి కూడా చాలా ఈజీగా ట్రీట్ చేస్తుంది. మనకి ఒక నెక్స్ట్ పూటకు అప్పుడు తెలుస్తుంది అనమాట కొంచెం వాళ్ళకి ఉబ్బరం తగ్గినట్టు. అండ్ ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనకేం పెద్ద టెన్షన్ ఉండదు. బ్లాటింగ్, అది స్టమక్ బ్లాటింగ్ జరుగుతుంది, అది కూడా అది తగ్గిస్తుంది. అండ్ ఆల్సో మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది ట్రై చేయొచ్చు. సో చెక్ ఇట్ అవుట్. ఇది నాన్ టాక్సిక్, పారాబెన్ ఫ్రీ, బేబీ సేఫ్ కూడా. సో ఎటువంటి స్టిక్కీ ఫీలింగ్ కూడా ఉండదు. అంటే నిమిషంలో ఆరిపోతుంది అన్నమాట. నేను చూపించాను కదా, అప్లై చేసి వెంటనే పీల్ చేసుకుంటుంది స్కిన్. అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా. అండ్ యానిమల్స్ మీద అసలు టెస్ట్ చేయబడలేదు ఇది. సో ఇట్స్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్. రోజుకి మనం 2-3 టైమ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ బేబీ పెయిన్ బట్టి అనమాట. సో ఇలా రౌండ్గా టమ్మీ చుట్టూ రాసేసి మీరు చిన్న జెంటిల్ మసాజ్ ఇచ్చేసి వదిలేయండి అంతే. అండ్ ఇది అమెజాన్ ఆర్ మనకి lovelab.comలో కూడా పర్చేస్ చేయొచ్చు. నేను దీని లింక్ పర్చేస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ట్రావెల్ ఇప్పుడు చేస్తుంటారు కాబట్టి బేబీస్తో ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి. తర్వాత అయితే మేము ఇంట్లోనే ఉన్నాము. మా తమ్ముడు మా పేరెంట్స్ ఇద్దరిని తీసుకెళ్తున్నాడు అనమాట. చెప్పా కదా, మా దాంట్లో అసలు లైన్ లేదు, అదృష్టం. సో వీళ్ళు అమ్మ వాళ్ళు కూడా లంచ్ చేయకుండానే వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని పిల్లలతో కార్ తెచ్చి మంచి పని చేసాం గైస్. అలా బొమ్మలు కింద వేస్తాడు, వేసిన మళ్ళీ కార్లో వేస్తాడు. ఇది వీడి ఆట అంతే. అలా చాలాసేపు ఎంగేజ్ అయిపోతున్నాడు అనమాట. ఏ ఆదిత్య, వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? ఓకే. అన్నిసార్లు ఓపెన్ చేస్తాడు చేస్తాడు, ఓపెన్ చేస్తాడు చేస్తాడు. చాలమ్మా. యూజువల్లీ మనకి ఇలా లాంగ్ జర్నీ చేశాక నెక్స్ట్ ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంటాం కదా. మెయిన్గా పిల్లలతో ఇలా కార్ జర్నీ అంటే కుమ్మి పడేశారు మమ్మల్ని. బట్ ఏంటంటే ఎలక్షన్కి తప్పదు. ఆ రోజు మార్నింగ్ కూడా కార్డు కోసం దానికోసం తిరుగుతా అయిపోయింది. సో కూర్చుందాం ప్రశాంతంగా అన్నం తిందామని పెట్టుకోగానే వెంటనే ఆదిత్య అటు పరిగెట్టడం చూసా. వాడి చేతిలో ఏమున్నాయో తెలీదు. ఫాస్ట్కి వెళ్ళి చూస్తే వాడి డిక్కీలో ఉన్న టాయ్స్ చూపించాను కదా ఇందాకలా, అవన్నీ ఒక్కొక్కటి వేసేస్తున్నాడు అనమాట పెరట్లో. మేము అసలు అంటే అందులో టాయ్స్తో పాటు ఇంకేమన్నా రిమోట్ లాంటివో ఫోన్లు ఏముంటాయి, అదో టెన్షన్. ఇంకెప్పటికి తెలుస్తుందో తెలియట్లేదు. ఇంకోండి చిన్న చిన్న టాయ్స్ పాపం వాడు పడేయడం, అర్జునులు తీసుకురావడం ఇలాగే అయిపోయింది. మధ్యాహ్నం అయితే ఇంకా బలవంతంగా పడుకోబెట్టాం. ఇంకా సాయంత్రం పైకి వెళ్ళారనమాట. ఇది ఒక్కటి హ్యాపీగా ఉంటుంది. డాబా మీద ఏంటంటే హ్యాపీగా తిరగచ్చు కదా. మేము పిల్లర్స్ పైన ఉంటాయి. యాక్చువల్లీ మనకి 4 అట్లీస్ట్ 9 పిల్లర్స్ ఉంటాయి ఇంత ఇంటికి. మేము పైన డాబా ఇంకా వెయ్యం కాబట్టి రూమ్ ఆ పిల్లర్స్ తీసేసి ఫ్లోరింగ్ చేయించుకున్నాం. అందుకే ఇలా హాయిగా ఓపెన్ స్పేస్లో ఉంటుంది. అండ్ ఇది గుర్తుందా మీకు, చాలామందికి ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ చూసిన వాళ్ళు ఎంతమంది కామెంట్ చేయండి. ఈ సర్కిల్లో నేను వాక్ చేసేదాన్ని అనమాట. అప్పుడు కోవిడ్ టైంలో లాక్డౌన్ కాబట్టి బయట స్ట్రీట్లో కూడా నడిచేవాళ్ళం కాదు. హాస్పిటల్ తప్ప ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండేది కాదనమాట. సో వాకింగ్ అలా మేడ మీద చేయాల్సి వచ్చేది. అండ్ సన్సెట్ సన్ రైజ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందో. బేసిక్గా ఇల్లన్నీ ఇలాగా మ్యాక్సిమం 2nd ఫ్లోర్ అంతే, 3rd ఫ్లోర్ కూడా ఉండదు మా వీధిలో. అందుకని చక్కగా ఫుల్ స్కై వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సన్సెట్ ఇప్పుడు నేను 8 Pro 1+ 8 Proలో షూట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది 8 Pro కెమెరా. నేను 10 Pro కూడా వాడుతున్నా. బట్ 8 Pro ఉన్నంత ఆ పిక్చర్ క్వాలిటీ నాకు ఇంకే మోడల్లోని కనిపించలేదు అనమాట. ఇప్పుడు అప్గ్రేడ్ చేద్దామా అనుకుని కూడా చెప్పా కదా, మన స్క్రీన్ విరిగిపోయినా మళ్ళీ స్క్రీన్ వేయించాను తప్ప ఈ ఫోన్ డిస్కార్డ్ చేయవద్దు వేయట్లేదు. చాలా క్వాలిటీగా ఉంటుంది కెమెరా. అండ్ ఆల్సో స్మూత్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. సో అలా అయితే పిక్చర్స్ కొన్ని తీసుకొని తిరుగుతూ ఉన్నాను. వాడు హైడ్ అండ్ సీక్ మూలకి వెళ్తున్నాడు, భయం వేస్తుంది. అది గోడ అంత హైట్కి వస్తారు కదా పిల్లలు, అప్పుడు టెన్షన్ వస్తుంది కాబట్టి ఏమన్నా కాళ్ళు ఎత్తుతారేమో అని చెప్పి. సో వాడు వెనకాల తిరుగుతున్నాను అనమాట. హై ఎనర్జీయా? ఏ ఆదిత్య, ఆదిత్య చెప్పు, నీకు హై ఎనర్జీయా? అవునా? హై ఎనర్జీ బాబు. పుట్టినప్పటి నుంచి ఉంటాను, పొట్టలోనే పుట్టుకుంటాను. ఆదిత్య ఇక్కడ నుంచో పెట్టి ప్రెగ్నెన్సీ ఫోటోలు అన్నీ తీసుకున్నాను రా. ఇలా పట్టుకొని పొట్ట ఇటు తిరిగి అటు తిరిగి. చిన్న బేబీ, అప్పుడు ఎంత పెద్ద బేబీ అయిపోతున్నావు నువ్వు, పెద్ద బేబీ అయిపోతున్నావు. ఏం చేద్దాం? హైడ్ అండ్ సీక్ ఆడదామా? నాకు ఉమ్మ పెట్టు. ఏం చేయాలని ఒకసారి ఉమ్మ పెట్టి నడుస్తాను. ఎందుకంటే మా వాడు మామూలుగా వాడంతటి వాడు వచ్చి ప్రేమించడు అనమాట.
బలవంతంగా ప్రేమించబడతాం. కరెక్ట్. ఈవినింగ్ అమ్మ కిందంతా వాటరింగ్ చేసుకునింది ఆల్రెడీ. మళ్ళీ డ్రై అయిపోయింది, ఎండాకాలంగా చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. సో మళ్ళీ ఒక్కసారి కలర్ జల్లి ముగ్గు పెడుతున్నా. నేను మొన్న ఒక వీడియో చూశానండి, సంథింగ్ ఇలా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోనే. డాన్సర్స్ అనమాట, ఇద్దరు ఆడవాళ్ళు. ఎప్పుడైనా నేను షేర్ చేస్తాను తర్వాత షార్ట్స్లో చూడండి. అంటే మనం ఇలా కల్లాపు జల్లడము, ముగ్గు పెట్టడం, పిల్లల్ని ఒళ్ళు వేసుకొని జోకొట్టడము, స్నానం కాళ్ళమే పడుకోబెట్టి స్నానం చేస్తాం కదా, ఇవన్నీ కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీ మనకి ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల తెలియని ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు చిన్న ముగ్గు ఒక 5 నిమిషాలు కూడా పట్టదు, ఇలా మనకి పిక్కల దగ్గర పట్టేసిన ఫీలింగ్ వస్తుంది. మనకి ఆ యాంగిల్ అలా కూర్చొని పనులు చేసే ఇది లేకపోయాయి కదా. సో నేను అర్జున్కి ఆదిత్యకి ఇద్దరికి అలా కాలమే పడుకోబెట్టే లైక్ 2nd మంత్ వరకే రెస్ట్ తీసుకున్నా. 3rd మంత్ నుంచి నేనే స్నానం చేయించుకునేదాన్ని అనమాట. మదర్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరైనా పని వాళ్ళు పెడతామో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు చేయించేస్తారు. కొన్నాళ్ళు ఓకే మీకు రెస్ట్ సరిపోయిందంటే ఇంకా 3rd మంత్ నుంచి మోస్ట్లీ అందరూ నార్మల్ అవుతారు. సో మ్యాక్సిమం ఇలా స్ట్రెచ్ అవ్వగలిగే చిన్న చిన్న పనులు, మెయిన్గా బేబీ వర్క్స్ చేసుకుంటే పొట్ట చాలా ఫాస్ట్గా లాగేస్తుంది అనమాట. నడుము కూడా ఫ్లెక్సిబిలిటీ అలవాటు అవుతుంది. అంటే మనం ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే అంతకంటే ఎక్కువ టైం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. రెస్ట్ అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి పోస్ట్ ప్రెగ్నెన్సీ. నాకు అది చాలా ఫెచ్చింగ్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ లైట్గా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను బికాజ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసాను కాబట్టి. ఇది వేరే టాపిక్, తప్పకుండా చెప్తాను. నాకు ఫస్ట్ టైం కూడా అలా అయింది. బ్రెస్ట్ ఫీడింగ్ ఆపంగానే నేను ఒక 2-3 కేజీస్ టకటకటగా పెరిగిపోయాను అనమాట. సో హార్మోన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి అలా అవుతుంది. వీటి కోసం నేను తప్పకుండా నేను ఇప్పుడు డైట్ కానీ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి ఏంటి అనేది ఆలోచిస్తున్నా ఒక ప్రాపర్ రొటీన్ కోసము. నేను అది తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్స్లో మాట్లాడతా. లైక్ ఆడవాళ్ళు నా ఏజ్ నా ఫేజ్లో ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో వీళ్ళైతే ఇప్పుడు హనుమాన్ చాలీసా అసలు కార్టూన్ కూడా పనికిరావు అనమాట. ఎన్ని రకాల కార్టూన్స్ ఉంటే అన్ని రకాల వాటిలో హనుమాన్ చాలీసా చూస్తున్నారు. అంటే కొన్ని యానిమేటెడ్ ఉంటాయి, మన హనుమాన్ మూవీలో ఇంకా ఇలాగ చాలా ఉన్నాయి కదా, కనెక్ట్ అవుతారు. ఆంజనేయస్వామి ఇలా ఉంటారు. ఆ స్టోరీ కూడా కొంచెం యానిమేషన్లో ఉంటుంది. అంటే లంక దహనం అని ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవన్నీ చూడడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా బెటర్గా అనిపిస్తుంది అనమాట. మొన్న నేను ఒక స్టోరీలో అర్జున్ హనుమాన్ చాలీసా చిన్న చిన్న మాటలే, అంటే ఫుల్ రాదు వాడికి, అదని ట్యాగ్ చేసి ప్రశాంత్ వర్మ ఉన్నారు కదా డైరెక్టర్ హనుమాన్ మూవీ, ఆయన ట్యాగ్ చేశాను. లైక్ మోటివేట్ చేసినందుకు థ్యాంక్స్. బికాజ్ ఈ జనరేషన్ పిల్లలకి అదొక చిన్న అలర్ట్ లాగా అనమాట. పేరెంట్స్కి కూడా అందరూ చాలామంది ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఆ మూవీ రీసెంట్ టైమ్స్లో వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఏజ్ పిల్లలందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఇక్కడైతే కూర చేస్తున్నా. ఏం చెప్తున్నానంటే ఈ చెమటలో, ఈ ఉడుకులో, ఈ ఏరియాలో ఇలా అంటే మొత్తం ఆంధ్రాలో కొన్ని ఏరియాస్ చాలా వేడిగా ఉంటాయి కదా, అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఆడవాళ్ళకి ఎలా వంట చేస్తారో తడిసిపోతూనే ఉంటాం ఉన్నంతసేపు. మా అమ్మ ఈ ఉడుకులో ఎందుకమ్మా ఆ రోజు రెస్ట్ తీసుకుందాం రేపు వేసుకుందాం అంటే పప్పు నానబెట్టింది. పిల్లలకి ఇడ్లీ అన్నా ఉంటుంది, మార్నింగ్ హడావుడైపోతుందని చెప్పి. అయ్య బాబోయ్ అసలు ఆ ఉడికి ఏంటో ఆ చెమట్లేంటో. నేనైతే మొత్తం అయిపోయేటప్పుడు స్నానం చేద్దామని చెప్పి ఇంకా తడిసిపోతూనే ఉన్నాను అనమాట. మెయిన్ హైదరాబాద్లో ఏంటంటే ఏంటో ఒక ఉడుకుగా ఉంటుంది కానీ చెమటలు ఎక్కువ పట్టవు. బట్ ఆంధ్రలో టూ మచ్ అసలు. మేము గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అలా నీళ్ళల్లో ముంచి తీసినట్టు ఉంటుంది మొహం, ఎప్పుడు తడిసిపోతూ ఉంటుంది చెమటలకి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇటువైపు ఈ రీజన్లో వంటలు చేసే వాళ్ళకి ఇంకా గంటలు ఎక్కువ వంట ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కదా. ఆడవాళ్ళందరికీ పెద్ద హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అండ్ ఇక్కడ తిప్పలు పట్టిన ఇద్దరికి ఒకే కంచంలో అటు ఇటు కలుపుకొని పెడుతున్నాను అనమాట. వాళ్ళు కూడా కొంచెం ఫజీ ఉన్నారు, నిద్ర సరిగ్గా లేదు. సో ఏదో ఒకలా బతిమలాడు బామాలు పెడదామని చెప్పి యాజ్ యూజువల్ ఆదిత్య కొంచెం క్రాంకీ ఉన్నాడు. వాడు ట్రావెల్ చేసినప్పుడు కొంచెం వాడి రొటీన్ మారిపోతుంది అనమాట. ఒక్కోసారి తింటాడు, ఒక్కోసారి తినడు. అర్జున్ ఈజ్ ఫైన్, పెద్దోడు కాబట్టి వాడికి అంత అలర్ట్ చేసేది లేదు. చెప్పా కదా టమ్మీలో మనకి ఏమన్నా కొంచెం గ్యాస్ ఉన్నా సరే తినరు. ఆదిత్య ఒక 3 months బ్యాక్ అది ఫేస్ చేసాం మేము. మెడిసిన్ అండ్ టమ్మీ రోల్ ఆన్ లాంటివి కొంచెం వామ్ బాత్ ఇవ్వడం, టమ్మీకి మసాజ్ చేయడం ఇవన్నీ చేశాను. సో పిల్లలు ఎవరైనా తినట్లేదు అంటే మీరు అది కూడా చెక్ చేసుకోండి. గ్యాస్ ఎక్కువ ఉన్నా సరే లేకపోతే ఇండైజెషన్ ఉన్నా తినరు పాపం. సో నేను అది ఫేస్ చేశాను. అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి డాక్టర్తో ఎప్పుడైనా. ఆదిత్య ఏం చేస్తున్నావమ్మా? అగైన్ ఓపెన్. ఏం చేస్తావు? అది అదేంటి పౌడరా? ఏం చేస్తావు? ఎవరికి రాసినా? తమ్ముడు ఎవరికి రాసినా? రావట్లేదు. నేను ఓపెన్ చేయనా? అమ్మకి రాయి, నువ్వు రాయి. నేను రాయి అమ్మకి. రాయి. అయ్యో థ్యాంక్ యూ. ఈ లైక్ కూడా రాసే, మొత్తం రాసే. హ్యాండ్స్ వాష్ చేసుకో వెళ్ళి. ఓకే.
ఇంకా ఇంకా ఏం చేస్తారు, జారి పడుతున్నారు కాదు కిందకెళ్ళి డొయ్యని పడుతున్నాను. స్మూత్గా ఉండదు అసలు బేబీ బోర్డు. అయ్యో నీ ప్రేమ ఇంత సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆదిత్య. సే థ్యాంక్ యూ. బలవంతంగా థ్యాంక్స్ చెప్తాను మళ్ళీ. ఇంకెంతమ్మా చాలా నిజంగా. ఇది ఎందు ప్లాన్ ఆదిత్య చాలా ఏమవుతుంది. అమ్మ కాళ్ళకి దండం పెట్టుకో. దండం పెట్టుకుంటావా? అట్లా అట్లా అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ అయ్య బాబాయ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. అర్జున్ నువ్వు కూడా పెట్టుకో. గాడ్ బ్లెస్ యూ బోత్. అయ్యో ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. అండ్ ఇంకొకటి చెప్తాను, ఎవరైతే స్పీచ్ కోసం పిల్లలు ఇంకా మాట్లాడాలి అనుకుంటారో ఆర్ సెంటెన్సెస్ ఆర్ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలనుకుంటున్నారో, ఇప్పుడు అర్జున్ అడిగారు కదా ఎవరికి రాస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు. ఆల్రెడీ తెలుసు నాకే అమ్మ అని తెలిసి. సో ఎవరికి, ఎందుకు, ఎక్కడ ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటే వాళ్ళకి ఆన్సరింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట. అంటే మీనింగ్ అర్థమవుతుంది. నెమ్మదిగా ఏంటంటే వాళ్ళు కూడా సెంటెన్స్ ఫామ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రాపర్ మినీ బ్లాగ్స్లో ఎడిట్ చేసే టైం ఉండట్లేదు. అందుకని నేను ఆల్మోస్ట్ ఇంట్లో మేము కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో ఆదిత్యతో మాట్లాడాను, ఇలా చిన్న చిన్న క్యూట్ అన్నీ షార్ట్స్లో పెడుతున్నా. అండ్ చాలామంది మంచిగా లైక్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు బుద్ధిగా మాట్లాడితే బాగుంటుంది కదా, మెయిన్గా ఈ వయసు చాలా బాగుంటుంది తెలిసి తెలియకుండా. సో యా షార్ట్స్ ఫాలో అవ్వండి. నేను లాంగ్ వీడియోస్ ఏంటంటే కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్నాను, అందుకనే నాకు తెలిసి చాలామందికి రీచ్ అవ్వట్లేదు. ఐ నో దాట్. నేను కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే మా ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట. కొన్ని లైక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా మంత్ స్టార్టింగ్లో, అవన్నీ క్లియర్ చేసుకుని డిస్కస్ చేసుకుంటున్నాము. సో అలా అయితే మా డే గడిచింది. ఇస్ డే 1. ఇంకొక 2 వ్లాగ్స్ షూట్ చేశాను, అవి కూడా సూన్ పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. నేను ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బెల్ రింగ్ చేసిన నోటిఫికేషన్ రావట్లేదు, బట్ యా వీలైనప్పుడల్లా ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.